దేవుడు ఒకడే అని నమ్మేవాడే క్రైస్తవుడు. అయితే ఈ దేవుడు తన్ను తాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ప్రకటించుకున్నాడు. లేకపోతే తన ప్రకాశమైనటువంటి బైబిల్లో తన ప్రత్యక్షత అయినటువంటి బైబిల్ గ్రంథంలో ఈ ఒక్క దేవుడు తన్ను తాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ప్రకటించుకున్నాడు అని నమ్మేవాడే క్రైస్తవుడు. అలా నమ్మని వాడిని మనం క్రైస్తవుగా పిలవలేము. ఎందుకు పిలవలేమో ముందు చూద్దాం. 3, 4 మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలైనటువంటి ఈ బైబిల్ గ్రంథము సంపూర్ణంగా ఏ చిక్కు లేకుండా, ఏ విరోధము అందులో లేకుండా సంపూర్ణంగా దేవుని వాక్యము అని నమ్మాలి. అలా నమ్మని వాడిని మనం క్రైస్తవుడు అని పిలవటానికి వీల్లేదు. మొన్న ఈ మధ్య కొంతమంది ముస్లింలతో కూడా డిబేట్ చేసే పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. పేరు వద్దులేండి, బాగుండదు చెబితే. ఆయన వచ్చి మా దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ అంతా బాగుందండి, నేను అంతా నమ్ముతాను, కాకపోతే బైబిల్లో ఉన్నటువంటి అక్కడక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, అవి దేవుని వాక్యము అని చెప్పలేమండి అన్నాడు. దాని తర్వాత అరగంటకు పంపించేసాం ఆయన్ని. ఎందుకు అంటే బైబిల్లో అక్కడక్కడ దేవుని వాక్యం కాకుండా ఇంకెవరి వాక్యమో ఉంది అని నమ్మేవాడు క్రైస్తవుడు అవ్వటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదో ముందు చెప్తాను.